పిల్లలకి కొత్త కొత్త డిషెస్ చేసి పెట్టాలని మదర్స్కి చాలా ఆశ ఉంటుందండి. కానీ ఎక్స్పెరిమెంట్స్ చేసే ముందు ఏదైనా స్పెషల్ ఇంగ్రీడియంట్ మీరు మీ బేబీ డైట్లో యాడ్ చేసే ముందు జాగ్రత్తలు చాలా పడాలండి. ఏదైనా మీరు రెసిపీ కొత్తది బేబీస్కి ఇవ్వాలి అనుకుంటే అది ఓన్లీ డే టైంలో ఇవ్వండి. ఎందుకంటే డేలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అది బేబీకి డైజెస్ట్ అవుతుందా, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, వామిటింగ్ అయితే మనము ఏదైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఒకవేళ థిక్ అయింది అనుకోండి థిన్ చేసుకోవచ్చు. నైట్ పూట ఇచ్చామనుకోండి అబ్జర్వేషన్కి చాలా కష్టము. ఏదైనా ఎమర్జెన్సీస్ అయితే డాక్టర్కి రష్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా బేబీస్కి నాట్ జస్ట్ ఫుడ్ ఏదైనా హ్యాబిట్ ఇంప్లిమెంట్ చేస్తే అది డే టైంలో చేయాలి. ఎనీ చేంజెస్ ఇన్ ద బేబీస్ లైఫ్ స్టైల్ డే ఇస్ సజెస్టెడ్. అంతేకాకుండా తక్కువ క్వాంటిటీలో కూడా ఇవ్వాలి, నావెల్టీ వేలో కుక్ చేయాలి, అవన్నీ చేయాలి. మంచి మెథడ్స్ నేర్చుకోవాలంటే కీప్ వాచింగ్ గోరుముద్దలు. వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళటి గోరుముద్దల్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి యాపిల్ అండ్ బనానా సీరియల్. ఫుల్ హోల్సమ్ ఫుడ్ అండి. సో లంచ్లో ఇవ్వచ్చు బేబీస్కి, లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇవ్వచ్చు, లేదా డిన్నర్ టైంలో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మొత్తం సేఫ్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో, అంటే ఏదైనా కాంప్లెక్స్ ఇంగ్రీడియంట్ నేను వాడడం లేదు. సో విత్ అతి సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఈజీలీ డైజెస్ట్ అయ్యే ఇంగ్రీడియంట్స్తోని తయారు చేస్తున్నాను యాపిల్ అండ్ బనానా సీరియల్. యాపిల్ అండ్ బనానా సీరియల్ తయారు చేయడానికి నేను యూజ్ చేస్తున్నాను యాపిల్. సో యాపిల్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ప్లస్ యాపిల్ పిల్లలకి తొందరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫుడ్స్లో యూజ్ చేస్తారు యాపిల్ని. సో నేను మా బాబుకి ఫస్ట్ ఇచ్చిన రెసిపీ స్టీమ్డ్ యాపిల్ అండి. సో యాపిల్ సేఫ్ ఫుడ్ ఫర్ ద కిడ్స్. సో యాపిల్ని స్టీమ్ చేసి వాడాలి. నెక్స్ట్ వచ్చేసి బనానాస్లో నేను బేబీ బనానాస్ అంటే చిన్న బనానాస్ ఉంటాయి కదా అవి వాడుతున్నాను. ఎందుకంటే అవి చాలా స్వీట్గా ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఇన్ టేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్. ఓట్స్ ఇస్ అగైన్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ప్లస్ థిక్నెస్ వస్తుంది ఈ రెసిపీలో. సో చాలా మంచిది, హోల్సమ్ ఫుడ్. నెక్స్ట్ వచ్చేసి మిల్క్. మిల్క్ మీరు మీ బేబీస్కి ఏ మిల్క్ అయితే ఇస్తున్నారో అదే మిల్క్తో ఈ రెసిపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇస్ స్వీట్నర్. యాజ్ యూజువల్ నేను షుగర్ వాడనండి, యూజువలీ అవాయిడ్ చేస్తాను నా రెసిపీస్లో షుగర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి బెల్లం. ఎందుకంటే బెల్లం చాలా హెల్దీ, మార్కెట్లో బెల్లం వెరీ గుడ్ క్వాలిటీస్ దొరుకుతుంది. సో అది వాడుకోవచ్చు మీరు. అగైన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చిన్న పిల్లలకి 6 months బేబీస్కి అయితే మీరు స్పైసెస్ ఇంప్లిమెంట్ చేయకూడదు. కానీ 10 months ప్లస్ బేబీస్కి లైట్గా ఇలాచీ పొడి మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఫ్లేవర్స్ కూడా అలవాటు అవ్వాలి. సో స్లోలీ ఇంప్లిమెంట్ చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి జస్ట్ ఫుడ్ ఇవ్వడమే కాదండి, అబ్జర్వేషన్ కూడా చాలా చేయాలి. ఎందుకంటే మనం ఆ ఫుడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది అది మనకు తెలియాలి. సో కాబట్టి పిల్లలతోని ఎక్కువ టైం స్పెండ్ చేయండి. వర్కింగ్ మదర్స్కి కొంచెం కష్టం పిల్లలతోని ఎక్కువ టైం స్పెండ్ చేయడం, కానీ వర్కింగ్ మదర్స్ ఆర్ ఆల్సో సూపర్ మదర్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ప్లానింగ్ చేసుకొని వెళ్తారు కాబట్టి. సో పిల్లల దగ్గరికి ఎవరైతే దగ్గరలో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో లేదంటే నానీస్ ఉంటారో వాళ్ళకు గైడ్ చేయాలి ఈ ఫుడ్ రెసిపీస్ ఎలా తయారు చేయాలి. ఎందుకంటే హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు చాలా చాలా సెన్సిటివ్, ఎలర్జీస్ డెవలప్ అవుతాయి, ప్లస్ ర్యాషెస్ వచ్చేస్తాయి, వామిటింగ్స్ చేస్తారు. సో కాబట్టి పిల్లల హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ మేక్ యాపిల్ అండ్ బనానా సీరియల్. యాపిల్ అండ్ బనానా సీరియల్ తయారు చేయడానికి ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసేసి హోల్ యాపిల్ ని విత్ స్కిన్ అంటే వాష్ చేసి పెట్టానండి. మీరు కూడా వాష్ చేసే ఫ్రూట్స్ ని వాడాలి. సో స్టీమ్ చేయాలి. మీరు కావాలంటే మైక్రోవేవ్ లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్టీమ్ చేసుకోవచ్చు. సో యాపిల్ స్టీమ్ అవుతుందండి. స్టీమ్ అవడానికి అట్లీస్ట్ 10 minutes టైం పడుతుంది. యాపిల్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. యాజ్ అ సేయింగ్ గోస్, యాపిల్ అ డే కీప్స్ డాక్టర్ అవే. సో అదే ఇన్ దట్ సెంటెన్సే కంప్లీట్ ఉందండి. అంటే యాపిల్ డైలీ తింటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదని సామెత. చాలా మంది పిల్లల్లో స్టమక్ డిజార్డర్స్ ఉంటాయండి. సో ఆ స్టమక్ డిజార్డర్స్ ని కంట్రోల్ చేయడానికి యాపిల్ ఇస్ అ సూపర్ ఫుడ్.
సో పిల్లలకి వాళ్ళ డయట్ లో యాపిల్ డెఫినెట్లీ ఇవ్వాలండి. ఇట్స్ అ సూపర్ ఫుడ్. ప్లస్ పిల్లలకి పండ్లు వచ్చినప్పుడు యాపిల్ ముక్క ఇస్తే చూవింగ్ కి వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుందండి. ఎందుకంటే టీత్ వచ్చినప్పుడు పిల్లలకి పెయిన్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. సో యాపిల్ ఆల్సో హెల్ప్స్ డ్యూరింగ్ ద టీతింగ్ ప్రాబ్లం. సో యాపిల్ స్టీమ్ అవుతుంది. అప్పటిదాకా మనము మళ్ళీ పొయ్యి వెలిగించుకొని దీంట్లో పాలేద్దాం. పాలేసి పాలను బాయిల్ అవనిద్దాం. సో మిల్క్ బాయిల్ అవుతుంది. ఇక్కడ మిల్క్ ఇస్ ఫుల్ ఆఫ్ కాల్షియం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాలు చక్కగా బాయిల్ అవుతున్నాయండి. బాయిల్ అవుతున్న మిల్క్ లో బెల్లం వేద్దాం. బెల్లం వేసి చక్కగా బెల్లం కరిగేంత వరకు బాయిల్ చేయాలి. బెల్లం చక్కగా కరగాలండి, ఫుల్లీ డిజాల్వ్ అవ్వాలి. అండ్ కొంచెం టైం పడుతుంది. సో లెట్ ఇట్ కుక్. మీకు తెలుసా అండి పిల్లలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తారనేసి? సో చూసారా, పాలు చక్కగా థిక్ అయ్యాయండి. సో చక్కగా బెల్లం డిజాల్వ్ అయిపోయింది, పాలు చిక్క పడిపోయాయి. యాపిల్ కొంచెం టైం తీసుకుంటుందండి. సో పిల్లలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తారంటే వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ మన స్లీపింగ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ అండి. మనం ఏం చేస్తాము, స్లో స్లీప్ నుంచి డీప్ స్లీప్కి వెళ్దాం. మన సైకిల్ ఆఫ్ స్లీపింగ్ వచ్చేసి 90 మినిట్స్ తీసుకుంటుంది. కానీ పిల్లలు జస్ట్ స్లీప్ గెటప్, ఎందుకంటే వాళ్ళకు ఇన్స్టెంట్ స్లీప్ వస్తుంది, ఇన్స్టెంట్ గా లేస్తారు. సో వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ మన స్లీపింగ్ హ్యాబిట్స్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు ఏడుస్తారు. సో నథింగ్ టు వరీ. ప్రతిసారి పిల్లలు ఏడుస్తే వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉంది అని అనుకోకండి. సో ఎందుకంటే పిల్లలకి కూడా ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, ఆడుకుంటే, నవ్వుతే, లేదంటే ఏడుస్తే. సో డోంట్ వరీ. ప్రతి క్రైయింగ్ బేబీకి ఏదో ఒక డిజార్డర్ ఉంది, లేదంటే ఏదో ఒక పెయిన్ ఉంది అని ఆలోచించకండి. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ ద సేమ్ రీజన్. సో యాపిల్ కూడా స్టీమ్ అయిపోయింది, తీసేద్దాం. సో యాపిల్ ని కూల్ అవనిద్దాం. సో కూల్ అయిపోయిందండి యాపిల్. స్కిన్ తీసేద్దాము. స్కిన్ తీసేయాలి. మిక్సీ జార్లో స్టీమ్ చేసుకున్న యాపిల్ని వేద్దాం. సో స్టీమ్ చేసుకొని పీల్ చేసుకున్న యాపిల్లో బేబీ బనానాస్ వేద్దాము. వేసేసి గ్రైండ్ చేయాలి, ప్యూరీ చేయాలి. సో స్టీమ్డ్ యాపిల్ అండ్ బనానా ప్యూరీ రెడీగా ఉంది. బాయిల్ అవుతున్న పాలలో ఈ ప్యూరీని వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి థిక్నింగ్ కోసం 1 to 2 spoons ఆఫ్ ఓట్. చిన్న పిల్లలకి ఇస్తే ఓట్స్ ని కూడా గ్రైండ్ చేసి పౌడర్ చేసి దీంట్లో వేయాలి. పెద్ద పిల్లలకైతే మనం డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు. లైట్ గా ఇలాచీ పొడి. మళ్ళీ ఇంపార్టెంట్ విషయం అండి, పిల్లలకి స్పైసెస్ ఇవ్వకూడదు. పెద్ద అంటే 10 to 12 months బేబీస్ కి ఇచ్చినప్పుడు సేమ్ రెసిపీ మీరు కార్డమమ్ పౌడర్ వేయొచ్చు. చిన్న పిల్లలకైతే అవాయిడ్ చేయండి. సో మన యాపిల్ అండ్ బనానా సీరియల్ రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేసి ఒక చక్కని డిష్ లో తీద్దాం.
బనానా వచ్చేసి చాలా ఎనర్జెటిక్ ఫ్రూట్ అండి. సో మీరు కూడా 2 to 3 ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ తోని కాంబినేషన్ చేసి ఇలాంటి రెసిపీస్ మీ బేబీస్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే 2 to 3 ఫ్రూట్స్ కలిపిన రెసిపీ వచ్చేసి ఫుల్ ఆఫ్ న్యూట్రిషన్ అండి. సింగిల్ వేసామనుకోండి ఫ్రూట్, సో లెస్ న్యూట్రిషన్. సో కాబట్టి పిల్లలకి ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ న్యూట్రిషన్ కావాలంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తోని మీరు రెసిపీస్ చేస్తూ ఉండండి. యాపిల్ బనానా సిరియల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: యాపిల్, చిన్న అరటిపళ్ళు, ఓట్స్, పాలు, బెల్లం మరియు యాలుకల పొడి. ముందుగా నీళ్లలో యాపిల్ని కొంచెంగా ఉడికించండి. ఇంకో పొయ్యి వెలిగించి పాలను బాయిల్ చేయండి. బాయిల్ అవుతున్న పాలలో బెల్లం వేసి కరిగించండి. ఉడికించిన యాపిల్స్కు పొట్టు తీసేయండి. తరువాత యాపిల్ని మరియు అరటిపండుని మిక్సీలో వేసి ప్యూరీగా చేయండి. ఈ ప్యూరీని బాయిల్ అవుతున్న పాలలో వేయండి. థిక్ అయిన తరువాత ఓట్స్ని కలపండి. తరువాత కొద్దిగా ఇలాచీ పొడి వేసి ఉడకనివ్వండి. అంతే, బేబీస్కి వెరీ న్యూట్రిషియస్ అండ్ టేస్టీ ఫుడ్ యాపిల్ బనానా సిరియల్స్ రెడీ. మన ఇండియాలో చాలా మటుకు అండర్ నరిష్డ్ కిడ్స్నే చూస్తామండి. ఎందుకంటే కరెక్ట్ న్యూట్రిషన్ ఇవ్వడం లేదు. సో అందుకోసమే మన ఇండియా వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ తోని కూడా మాల్ న్యూట్రిషన్ మన కంట్రీలో ఎక్కువ ఉంది. సో మన ఇండియా వచ్చేసి అంత డెవలప్డ్ కంట్రీ, కానీ పిల్లల్లో న్యూట్రిషన్ చాలా తగ్గిపోతుంది. సో కీప్ ఫోకసింగ్ ఆన్ బేబీస్ హెల్త్, గివ్ దెమ్ హెల్తీ అండ్ న్యూట్రిషన్ బేస్డ్ ఫుడ్. కీప్ వాచింగ్ గోరుముద్దలు. దిస్ ఈస్ యువర్ షెఫ్ రుచిక శర్మ signing out. See you in next episode. Bye bye.